తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కొరుట్ల మండలానికి సంబంధించి మాదాపూర్ విలేజ్ లో నైట్ అంటే 17 నిన్న ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ హస్బెండ్ వైఫ్ చంపడం జరిగింది. హరిబాబు అని అక్యూజ్ పర్సన్, అతని భార్య వైష్ణవిని కత్తితో పొడిచి తర్వాత గొంతు నొక్కి ఆమెను చంపడం జరిగింది. వీళ్ళకి 10 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఈ నేరస్తునికి సంబంధించిన వాళ్ళ అమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా ఒప్పుకోకుండా కూడా ఈయన వచ్చి మాదాపూర్కి వచ్చి ఈ అమ్మాయితో ఇష్టపడి ఆ అమ్మాయిని తీసుకొని పోయి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా పోయి ఆ మ్యారేజ్ని అంగీకరించారు. ఆ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే గత 10 నెలల నుంచి అక్కడ ఉంటుండ్రు. కానీ వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు ఒక్కొక్క కట్నం తీసుకురావాలని వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే విషయం ఇతన్ని ఎప్పటికీ ప్రేరేపించడం వల్ల చాలాసార్లు గొడవలు జరిగింది కట్నానికి సంబంధించి. ఆ కట్నానికి సంబంధించి వాళ్ళ అమ్మాయికి సంబంధించి అమ్మ నాన్న కూడా 5 లక్షలు ఇచ్చి 2 మూటల భూమి మాదాపూర్లో ఈ అమ్మాయి కొరకు కట్నంగా వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధపడి పర్చేజ్ చేసింది. ఆ తర్వాత కూడా ఇంకా అక్కడ అప్పులు ఉన్నాయి, ఇంకా డబ్బులు కావాలని, ఇంకా 5 lakhs కావాలని ఎప్పటికీ చాలాసార్లు అనేవాడు. ఆ అమ్మాయిని కూడా ఎప్పటికీ సతాయిస్తే ఆ అమ్మాయి కూడా చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మళ్ళీ 17వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో నిన్న అమ్మాయిని అదే విషయంలో గొడవపడి అమ్మాయిని కత్తితో కొట్టడం, తర్వాత ముందుకి చంపడం జరిగింది. దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేసి పోస్ట్ మార్టం చేసి నిన్న బాడీని పంపించడం జరిగింది. అదేవిధంగా ఒక టీం ఏర్పాటు చేసి అతన్ని అక్యూజ్ పర్సన్ కూడా దొరకబెట్టడం జరిగింది. అతను దాచుకున్న ఏదైతే ఆ ఆఫీస్లో ఉపయోగించడం ఆ కత్తి, తర్వాత ఆ ఆఫీస్ చేసేటప్పుడు వేసుకున్న బట్టలు అతను వేరే దగ్గర దాచిపెడితే అవి సీజ్ చేయడం జరిగింది. కనిపిస్తారు ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఈ రకంగా జరిగింది, ఈ రకంగా చంపడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం రిమాండ్ చేసి. కొరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో 17వ రోజు ఎర్లీ మార్నింగ్ మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించిన దాంట్లో చిత్తరి హరిబాబు వాళ్ళ భార్యను చంపడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. ప్రస్తుతం వచ్చి గుంతు పిసికి చంపడం జరిగింది. అందులో నిన్న హరిబాబును అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మర్డర్ చేయడానికి కారణము ఈ వరకట్నానికి సంబంధించి ఆమెను వేధించేది, తర్వాత వాళ్ళ అమ్మ, అదేవిధంగా వాళ్ళ 2 అన్నలు కూడా ఈ కట్నానికి సంబంధించి అంతకుముందు వేధించిన సందర్భాలు చాలాసార్లు ఉంది. వాటికి సంబంధించి వాళ్ళు ఇద్దరు కూడా ముగ్గురు కూడా పరారీగా ఉండే. ఈరోజు ఇస్కాన్ జిల్లా దగ్గర కొరుట్లలో నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్ఐపి వాళ్ళ తల్లి లక్ష్మి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ 2 అన్నలు ఆనంద్, తర్వాత అశోక్ ఇద్దరిని అక్కడ అదుపులో తీసుకుని ఆఫీస్కి మెట్టుకెళ్ళి నా ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు పంచుల సమక్షంలో వాళ్ళను విచారించాక వాళ్ళు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుని కట్నం ఇట్లా రాకుండా మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక మధ్యవర్తి సహకారంతో 2 గుంటల భూమి కట్నం కింద తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మళ్ళీ గొడవ జరుగుతుంది. అందులో భాగంగానే మా అబ్బాయికి ఈ రకంగా మీ అమ్మాయి చేస్తుందని ఎప్పటికీ నేను చెప్పేది. అందువల్లనే అతను మర్డర్ చేయడం జరిగిందని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఆ కన్ఫెషన్ పంచుల సమక్షంలో చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ ముగ్గురిని లక్ష్మి, అదేవిధంగా అశోక్, ఆనంద్ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ పంపించడం జరుగుతుంది. కొరుట్ల మండలానికి సంబంధించి మాదాపూర్ విలేజ్లో నైట్ అంటే 17 నిన్న ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ హస్బెండ్ వైఫ్ చంపడం జరిగింది. హరిబాబు అని అక్యూజ్ పర్సన్, అతని భార్య వైష్ణవిని కత్తితో పొడిచి తర్వాత గొంతు నొక్కి ఆమెను చంపడం జరిగింది. వీళ్ళకి 10 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఈ నేరస్తునికి సంబంధించిన వాళ్ళ అమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా ఒప్పుకోకుండా కూడా ఈయన వచ్చి మాదాపూర్కి వచ్చి ఈ అమ్మాయితో ఇష్టపడి
ఆ అమ్మాయిని తీసుకొని పోయి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కూడా పోయి ఆ మ్యారేజ్ని అంగీకరించారు. ఆ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే గత 10 నెలల నుంచి అక్కడ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు ఒప్పుకోక కట్నం తీసుకురావాలని వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే విషయం ఇతన్ని ఎప్పటికీ ప్రేరేపించడం వల్ల చాలాసార్లు గొడవలు జరిగింది కట్నానికి సంబంధించి. ఆ కట్నానికి సంబంధించి వాళ్ళ అమ్మాయికి సంబంధించి అమ్మ నాన్న కూడా 5 లక్షలు ఇచ్చి 2 మూటల భూమి మాదాపూర్లో ఈ ఆ అమ్మాయి కొరకు కట్నంగా వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధపడి పర్చేజ్ చేసింది. ఆ తర్వాత కూడా ఇంకా అక్కడ అప్పులు ఉన్నాయి, ఇంకా డబ్బులు కావాలని, ఇంకా 5 lakhs కావాలని ఎప్పటికీ చాలాసార్లు అనేవాడు. ఆ అమ్మాయిని కూడా ఎప్పటికీ సతాయిస్తే ఆ అమ్మాయి కూడా చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మళ్ళీ 17వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో నిన్న అమ్మాయిని అదే విషయంలో గొడవపడి అమ్మాయిని కత్తితో కొట్టడం, తర్వాత గొంతులోకి చంపడం జరిగింది. దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేసి పోస్ట్ మార్టం చేసి నిన్న బాడీని పంపించడం జరిగింది. అదేవిధంగా ఒక టీం ఏర్పాటు చేసి అతన్ని అక్యూజ్ పర్సన్ కూడా దొరకబడడం జరిగింది. అతను దాచుకున్న ఏదైతే ఆ ఆఫీస్లో ఉపయోగించాడో ఆ కత్తి, తర్వాత ఆ ఆఫీస్ చేసేటప్పుడు వేసుకున్న బట్టలు అతను వేరే దగ్గర దాచిపెడితే అవి సీజ్ చేయడం జరిగింది. కనిపిస్తారు ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఈ రకంగా జరిగింది, ఈ రకంగా చంపడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం రిమాండ్ చేసి. కొరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో 17వ రోజు ఎర్లీ మార్నింగ్ మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించిన దాంట్లో చిత్తరి హరిబాబు వాళ్ళ భార్యను చంపడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. ప్రస్తుతం వచ్చి గుంతు పిసికి చంపడం జరిగింది. అందులో నిన్న హరిబాబును నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మర్డర్ చేయడానికి కారణము ఈ వరకట్నానికి సంబంధించి ఆమెను వేధించేది, తర్వాత వాళ్ళ అమ్మ, అదేవిధంగా వాళ్ళ ఇద్దరు అన్నలు కూడా ఈ కట్నానికి సంబంధించి అంతకుముందు వేధించిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. వాటికి సంబంధించి వాళ్ళు ఇద్దరు కూడా నిన్న ముగ్గురు కూడా పరారీగా ఉండే. ఈరోజు ఇస్కాన్ జిల్లా దగ్గర కొత్తలో నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్ఐపి వాళ్ళ తల్లి లక్ష్మి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అన్నలు ఆనంద్, తర్వాత అశోక్ ఇద్దరిని అక్కడ అదుపులో తీసుకుని ఆఫీస్కి మెట్టుకెళ్ళి నా ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు పంచుల సమక్షంలో వాళ్ళను విచారించాక వాళ్ళు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుని కట్నం ఇట్లా రాకుండా మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక మధ్యవర్తి సహకారంతో 2 గుంటల భూమి కట్నం కింద తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా కొన్ని మళ్ళీ గొడవలు జరుగుతుంది. అందులో భాగంగానే మా అబ్బాయికి ఈ రకంగా మీ అమ్మాయి చేస్తుందని ఎప్పటికీ నేను చెప్పేది. అందువల్లనే అతను మర్డర్ చేయడం జరిగిందని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఆ కన్ఫెషన్ పంచుల సమక్షంలో చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ ముగ్గురిని లక్ష్మి, అదేవిధంగా అశోక్, ఆనంద్ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ పంపించడం జరుగుతుంది.